బాన్సువాడలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. మత హింసకు దారి తీసినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చివరికి ఏ స్థాయికి తీసుకెళ్లిందో మనం చూస్తున్నాం. ఉద్రిక్తతలకు కారణమైన మొత్తం 42 మంది మీద కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. 19 మందిని రిమాండ్కు తరలించారు పోలీసులు. మరొక 23 మంది నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బాన్సువాడలో భారీగా పోలీసులు మోహరించారు. 120 మంది పోలీసులతో గల్లీల్లో గస్తీ కాస్తున్నారు. సోషల్ మీడియాలో విద్వేషకర వీడియోలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పు అంటూ ఇప్పటికే ఎస్పీ వార్నింగ్ కూడా ఇచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొడితే కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తామంటున్నారు ఎస్పీ రాజేష్ చంద్ర. కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తే జీవితాంతం పోలీసుల నిఘా వారిపై ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కమ్యూనల్ షీట్ ఈజ్ వెరీ సీరియస్ కండిషన్. ఒకసారి కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తే కంటిన్యూ సర్వేలెన్స్ ఉండాలి. పోలీసులు నిర్దేశించినటువంటి ఒక పారామీటర్ దాటి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఒక ఏరియాని దాటి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఒక వెళ్ళాలి అంటే స్ట్రాంగ్ రీజన్ చూపించి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పండగలు ఏదైనా కమ్యూనిటీకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దినాల్లో వాళ్ళని ఇక హౌస్ అరెస్ట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ముందస్తుగా. సో ఇలాంటి సీరియస్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి అధికారులు హెచ్చరిస్తున్నారు. కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తాం ఎవరైనా సరే మత విద్వేషాలు రెచ్చగొడితే అంటూ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు 120 మంది పోలీసులతో ఆ ఏరియాలన్నీ కూడా జల్లెడ పడుతున్నారు. వీధుల్లో ఎక్కడ చూసినా సరే పోలీసుల గస్తీ కనిపిస్తోంది. బయటకి ఎవరు రాకూడదు, గ్రూపులుగా ఎవరు తిరగకూడదు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే గొడవలకు దిగితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉండబోతోంది అంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే 19 మందిని రిమాండ్కి తరలించారు. 23 మంది నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారందరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం ఒక సూపర్ మార్కెట్లో ఒక పాట విషయంలో, ఒక దేవుడి పాట విషయంలో మొదలైనటువంటి గొడవ 2 గ్రూపుల మధ్యలో గొడవగా మారి ఒక కమ్యూనల్ వైలెన్స్కి దారి తీసి కొన్ని వందల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి గొడవ పడి కొట్టుకొని రాళ్లు విసురుకొని అనేక మందికి తీవ్ర గాయాలయ్యి చివరికి ఆపడానికి వచ్చిన పోలీసులకు కూడా గాయాలయ్యి వాళ్ళు లాఠీ చార్జ్ చేసి నాయకులు పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర స్థాయిలో అందరూ దీని మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితికి దారితీసింది. చాలా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది బాన్సువాడలో. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి కండిషన్ను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లెట్స్ టేక్ ఎ లుక్. కానిస్టేబుల్ తీసుకో. కానిస్టేబుల్ తీసుకో. కానిస్టేబుల్ తీసుకో. जाने नहीं देते అవసరం లేదు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కూడా గాయాలైనట్లుగా మనం చూస్తున్నాం. మరింత పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవైపు ఓవైసీ రెస్పాండ్ అయ్యారు, ఇంకోవైపు బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు, అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు రెస్పాండ్ అయ్యారు. ఇలా మరోవైపు రాజా సింగ్ కూడా ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఇనాగ్రేషన్కి నేను వెళ్తున్నాను అని చెప్పిన నేపథ్యంలో, అటువైపే వెళ్తున్న నేపథ్యంలో ఆ ఏరియా వైపే పోలీసులు ముందుగానే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఒకవేళ అక్కడికి బాన్సువాడ వెళ్తున్నారేమో అని చెప్పేసి ముందుగానే ఆపేయడం మనం చూసాం.
సో సిచ్యువేషన్ ఎంత సివియర్గా ఉందో చూస్తున్నాం. పూర్తిగా రెండు గ్రూపుల మధ్య తగాదాగా మారిపోయింది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో మొదలయ్యి ఒక సూపర్ మార్కెట్లో ఒక పాట విషయంలో మొదలయ్యి ఈవినింగ్ టైం ఒక దేవుడి పాట పెట్టుకున్నారు అక్కడ స్టాఫ్. ఆ పాట విషయంలో ఒక వ్యక్తి వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశాడు, ఈ పాటలు ఎందుకు పెట్టారని. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో మొదలైన గొడవ ఒక గ్రూప్ తగాదాగా మారి అక్కడి నుంచి రెండు వర్గాల మధ్య గొడవకి దారితీసింది. చాలా పెద్ద గొడవ. ఇప్పుడు పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మతపరమైనటువంటి విషయాలను ఎవరైనా రెచ్చగొడితే మాత్రం బాగోదని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఘటన జరగడం జరిగింది. దాంట్లో స్టోన్ ప్రింటింగ్, లాఠీ చార్జింగ్, డిస్ట్రక్షన్ 42 మంది ఎవరైతే ఈ వైలెన్స్కి రిసార్ట్ అయినారో ఆ రోజు జరిగిన స్టోన్ పెయింటింగ్కి కానీ, ఆ రోజు పబ్లిక్కి జరిగిన ఇన్కన్వీనియన్స్కి కానీ, ఆ రోజు జరిగిన గొడవకు కారణం కానీ ఆయన 42 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందులో 19 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మిగతా వారి కోసం కూడా కంటిన్యూస్గా మేము వేటాడుతూనే ఉంటాం. డెరోగేటరీ రిమార్క్స్ చేయడము, కమ్యూనల్ రిమార్క్స్ చేయడము, రెచ్చగొట్టే విధంగా, ప్రొవొకేషన్ చేసే విధంగా కూడా వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఒకటి నిజామాబాద్లో, ఒకటి నసలాబాద్లో, ఒకటి సంగారెడ్డిలో కూడా దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి పోలీసు ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా మేము 6 కిలోమీటర్ల ఫ్లాగ్ మార్చ్ కూడా మన బాన్స్వాడ టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. అందులో మేజర్ ఏరియాస్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ సుమారు 120 మంది సిబ్బందితోటి మేము ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు జనరల్ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మెజర్. దాంతోపాటు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కెమెరాల్లో పడకుండా ఆ రోజు అల్లర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా సీసీ కెమెరాస్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా మా దగ్గర ఆల్మోస్ట్ 2 TBకి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ మేము మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు మేము చెక్ చేసింది కేవలం 10 GB మాత్రమే. 10 GB చెక్ చేస్తేనే 42 మంది అందులో వైలెన్స్ రిసార్ట్ అనే వాళ్ళు దొరికినారు. మిగతా 2 TB మొత్తం కూడా డేటా మేము మొత్తం వెరిఫై చేస్తాము. అందులో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఇంతకాలం దాస్తున్నా సరే, ఏదో రోజు బాన్స్వాడకు రావాల్సిందే. బాన్స్వాడకు వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ అయితే తీసుకోవాలో అది తీసుకుంటాం. అండ్ వీళ్ళందరి మీద కూడా కమ్యూనల్ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. అండ్ ఖచ్చితంగా 100% హియర్ ఆఫ్టర్ వాళ్ళు ఈ భూమి మీద బతుకున్నంత కాలం కూడా వాళ్ళ మీద కమ్యూనల్ షీట్స్ అనేది ఓపెన్ చేయబడతాయి. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది వాళ్ళపైన. వాళ్ళ రాకపోకలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, మిగతా వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ కానీ అంతా కూడా కంప్లీట్గా పోలీస్ సర్వేలెన్స్ ఉంటుంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని, దాన్ని ఒక పొలిటిసైజ్ చేసుకొని, దాన్ని ఒక వర్గానికో కమ్యూనిటీకో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అటువంటి ట్రోలింగ్స్ కూడా చాలా అవుతున్నాయి. సో పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్లెస్ ఏదైనా అఫీషియల్ డాక్యుమెంటేషన్ పోలీస్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తే దాన్ని మాత్రమే నమ్మండి. అండ్ అఫీషియల్గా ఏదైతే మేము రిలీజ్ చేస్తామో ఫుటేజెస్ వాటిని మాత్రమే నమ్మండి తప్పితే మిగతా కొన్ని ఫుటేజెస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేవి పాతవి, ఎక్కడో జరిగిన ఫుటేజెస్ కూడా వాళ్ళు బాన్స్వాడలో జరిగినట్టుగా కొంతమంది చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి మళ్ళీ మీకు బాన్స్వాడలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. రైట్, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయి, పోలీసుల యాక్షన్ ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. గంగారెడ్డి, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తాం, ఎవరైనా సరే ఉద్రిక్తతల్ని పెంచినా లేదంటే మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టినా అంటూ ఎస్పీ హెచ్చరిస్తున్నారు. అండ్ ఇప్పటికే చాలామందిని రిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం 19 మందిని రిమాండ్ చేశారంటున్నారు, ఇంకొక 23 మంది పరారీలో ఉన్నారంటున్నారు. ఏం చర్యలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? కామారెడ్డి జిల్లా బాధితుల మధ్య గాలివాన
కమ్యూనియల్ గా ఇష్యూగా మారింది. కమ్యూనియల్ కి సంబంధించిన పోస్టులు కానీ వాటి గంగారెడ్డి రైట్, డ్యూ టు సమ్ సిగ్నల్ ప్రాబ్లం మరికొద్ది క్షణాల్లో మళ్ళీ ట్రై చేద్దాం గంగారెడ్డితో మాట్లాడడానికి. పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనపడుతోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామంది సోషల్ మీడియాలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎస్పీ ఈజ్ వెరీ క్లియర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా పోస్టులు పెట్టినా ఖచ్చితంగా కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తామంటున్నారు. ఒక్కసారి కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తే యూ విల్ బీ ఆల్వేస్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ పోలీస్. సో వాళ్ళు నిర్దేశించిన పరిధి దాటి నువ్వు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ముఖ్యమైన పండగలు ఏవైనా వస్తే అది ఏ కమ్యూనిటీకి సంబంధించిందైనా సరే వెంటనే నిన్ను గ్రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు, లేదంటే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా. ఎలాంటి ఇంపార్టెంట్ డేస్ అయినా సరే, ఎలాంటి ఎట్ ఎనీ ఇంపార్టెంట్ టైం. సో బీ కేర్ఫుల్. కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది నాయకులు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల నాయకులకు సైతం ఎవరు రావద్దంటూ చెప్తున్నారు. రాజాసింగ్ వేరే కార్యక్రమం మీద నేను అటువైపు వస్తున్నానని చెప్పినా సరే ముందస్తుగానే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం మనం చూసాం, అదుపులోకి తీసుకోవడం మనం చూసాం. సో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఏ మాత్రం ఇంతకు మించి కొద్దిగా ట్రిగ్గర్ అయినా సరే మనం ఊహించలేనంత పెద్ద నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. అన్ఇమాజినబుల్ లాస్ జరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువ వైలెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. గంగారెడ్డి, ప్రజెంట్ ఏంటి కండిషన్? ఏదైతే బాన్సాడ్లో కమ్యూనల్ ఇష్యూస్ సంబంధించి జరిగిన అంశాలను పోలీసులు పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కామారెడ్డి ఎస్పీ. ఇప్పటికే 42 మందిని గుర్తించారు. 10 జీబీల డాటా, ఏదైతే గొడవ జరిగిన ప్రాంతాల్లో 10 జీబీల డాటాను గుర్తించారు. బాన్స్వాడ పట్టణంలోని ప్రతి సీసీ కెమెరా పోలీస్ కంట్రోల్లో ఉంది. పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు ఎస్పీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికి 42 మందికి సంబంధించిన 10 జీబీ డాటాను పరిశీలించిన నేపథ్యంలో 19 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఎక్కడున్నా సరే మిగతా వారిని అందరినీ కూడా పట్టుకుంటాం. ఏ జిల్లా దాటిపోయినా ఎక్కడున్నా సరే వారి కోసం ట్రేస్ చేసి పట్టుకుంటాం. ఎవరైనా మొన్న జరిగిన అంశాలు రాళ్లు రువ్వడం కానీ, ఆ షాపింగ్ మాల్ పై దాడి చేయడం కానీ, ఇలాంటి ఘటనలపైన పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా సరే వారిని గుర్తించి ఎక్కడ ఏ ఉన్నా కానీ పట్టుకొని తీర్చామని చెప్పి హెచ్చరించిన పరిస్థితి నేర్కొంది. దానికి అందరికి సంబంధించి బాన్సువాడ పట్టణానికి ఎవరైనా బీజేపీ నేతలు రావద్దని చెప్పి పోలీసులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో కమ్యూనల్ సంబంధించిన అంశం, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అంశాన్ని చిలికి గాలిబారం కావడం, దీనికి అందరికి సంబంధించి పెద్ద గొడవ జరగడం నేపథ్యంలో బీజేపీ నేతలు బాన్సువాడకు వస్తే మరింత గొడవ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులు రామచంద్రరావుతో పాటు రాజాసింగ్ ను కూడా మెదక్ ప్రాంతంలోనే అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు నేడు ఏదైతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాన్స్వాడకు వస్తాను అన్న మా నేపథ్యంలో అతనికి కూడా రావద్దని వారించిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బాన్స్వాడకు వస్తామని తెలిపారు. కానీ పరిస్థితులు చక్కబడాలంటే మీరు ఎవరు రావద్దని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొని ఎవరైనా సరే ఆ కమ్యూనల్ సంబంధించి గొడవలు సృష్టిస్తే వారిపైన కమ్యూనల్ షీట్ ఏర్పాటు చేస్తామని కామారెడ్డి ఎస్పీ హెచ్చరించిన పరిస్థితులున్నాయి. అక్కడ పరిస్థితులు సద్దుమణగాలంటే రాజకీయ నేతలు ఏ పార్టీ వారైనా సరే ఇక్కడికి రావద్దు, ప్రజలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. ఎక్కడైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఉంటే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎస్పీ హెచ్చరించిన పరిస్థితి నెలకొని ఇప్పటికే 19 మంది అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు రేపట్లో ఆ 23 మందిని కూడా పట్టుకొని తీరుతామని చెప్పి ఎస్పీ తెలిపిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు పరిస్థితి అయితే చక్కబడే ప్రయత్నం ఉంది. అందులో చక్కబడే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. సోషల్ మీడియాలో ఎవరు కూడా పోస్టులు పెట్టద్దు, వాట్సాప్ స్టేటస్లు కూడా రెచ్చగొట్టే పరిస్థితుల ద్వారా దానికి సంబంధించిన అంశాలు స్టేటస్ కూడా పెట్టుకోవద్దని చెప్పి కామారెడ్డి ఎస్పీ హెచ్చరించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మత విద్వేషాల అంశానికి సంబంధించి ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి సూచనలు చేశారు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేంద్ర. ప్రస్తుత పరిస్థితులు అయితే అదుపులో ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలో BNS 166 సెక్షన్ ప్రకారం అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నందు
రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఎక్కడికక్కడ పూర్తిగా పోలీస్ పహారాలో ఉంది బాన్సువాడ అంతా కూడా. ఎవరైనా సరే గ్రూపుగా బయటకు వచ్చినా, గొడవ పడినా, లేదంటే అనుమానంగా తిరిగినా వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా మీద కూడా పూర్తిగా కంట్రోల్లో ఉన్నారు అధికారులు. ఏమాత్రం కమ్యూనల్ వైలెన్స్ని రెచ్చగొట్టే విధంగా మీరు పోస్ట్ చేసినా, మాట్లాడినా మీ మీద కమ్యూనల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడు నాయకులందరూ కూడా బాన్సువాడ వైపు చూస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఎంఐఎం అయినా సరే, నాయకులు ఎవరు రావద్దు అంటున్నారు. ఒకవేళ నాయకులు ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చేలా ప్రయత్నించినా సరే వాళ్ళందరినీ ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతానికి పోలీసుల పహారాలో బాన్సువాడ కొంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనపడుతుంది. జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, మీ అభిప్రాయం ఎలా ఉంది, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కానిస్టేబుల్ కానిస్టేబుల్ తీసుకో. కానిస్టేబుల్ కానిస్టేబుల్ తీసుకో. కానిస్టేబుల్ కానిస్టేబుల్ తీసుకో. కానిస్టేబుల్ కానిస్టేబుల్ తీసుకో. కానిస్టేబుల్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.